రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితులు ఎలా ఉంటాయో దేశ ప్రజలకు బాగా తెలుసు. అయితే యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు చేపట్టిన తర్వాత నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మాఫియా రాజ్యం పూర్తిగా తుడిచిపెట్టేశారు. తన 8 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ను సోమవారం నాడు విడుదల చేశారు. గత 8 సంవత్సరాల్లో మొత్తం 222 మాఫియా డాన్లను కాల్చిపారేశారు. 930 మందిని జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితుల్లో పూర్తిగా అదుపులోకి వచ్చాయని యోగి చెప్తుంటే 8 సంవత్సరాల సంబరాలు ఎందుకని సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ నిలదీస్తున్నారు. రోజు యూపీలో ఎన్కౌంటర్లు, రేపులు జరుగుతున్నందుక అంటూ యోగిని చురుకలంటించారు. యోగి ప్రోగ్రెస్ కార్డుపై ఒక లుక్కేద్దాం. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. ఇక్కడ 80 పార్లమెంటు సీట్లుంటే 403 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో ఆ పార్టీ పగ్గాలు చేపడుతుందన్న సెంటిమెంట్ మన దేశంలో బలంగా వినిపిస్తోంది. ఇక యూపీ విషయానికొస్తే శాంతి భద్రతల పరిస్థితులు గతంలో దారుణంగా ఉండేవి. ములాయం సింగ్ యాదవ్, అంతకుముందు మాయావతి సీఎంలుగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని మాఫియా రాజ్యమేలింది. ఇక 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీన్ మారిపోయింది. శాంతి భద్రతలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. మాఫియాను లైన్లో పెట్టారు. ఎంత పెద్ద రౌడీ అయినా యోగి పేరు చెప్తే హడలిపోవాల్సిందే. యోగి పాలనలో ఇన్స్టాంట్ జస్టిస్ అమలు చేస్తున్నారు. ఎవరైతే నేరం చేస్తే లేదా బాలికలు, యువతులపై అత్యాచారాలు చేస్తే వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసి అక్కడికక్కడే న్యాయం చేస్తున్నారు. దీంతో యూపీలో రౌడీయిజం చేయాలనుకునే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు యోగి. తాజాగా ఆయన సోమవారం నాడు తన 8 సంవత్సరాల ప్రోగ్రెస్ కార్డును రాష్ట్ర అసెంబ్లీలో విడుదల చేశారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన పనితీరు ఎలా ఉందో వివరించడానికే ఆయన ప్రోగ్రెస్ కార్డులో వివరాలు వెల్లడించారు. 2017 నుండి 2025 వరకు రాష్ట్రంలో 222 మంది మాఫియా డాన్లను లేపేశామన్నారు. అలాగే పోలీసులతో జరిగినటువంటి ఎన్కౌంటర్లో సుమారు 8118 మంది గాయపడ్డారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో నేరాలకు పాల్పడే వారిపై గ్యాంగ్స్టర్ యాక్ట్ కింద 79,984 మందిపై చర్యలు తీసుకున్నామని, అలాగే 930 మంది క్రిమినల్స్ను జాతీయ భద్రత కింద ఎన్ఎస్ఏ చట్టం కింద చర్యలు తీసుకున్నామని వివరించారు. గత 8 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని వివరించారు. తమ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్పై ప్రధానంగా ఫోకస్ పెట్టిందన్నారు యోగి. అలాగే మాజీ డాన్లు, క్రిమినల్స్ ఆక్రమించుకున్న 4076 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులోకి తేవడానికి సుమారు 2,16,450 మంది పోలీస్ సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నామని, వారిలో 27,178 మంది మహిళా పోలీసులు కూడా ఉన్నారని యోగి వివరించారు. అసెంబ్లీలో ప్రోగ్రెస్ కార్డు విడుదల చేసిన తర్వాత ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి గత 8 సంవత్సరాల్లో తన ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి సేవల గురించి, భద్రత గురించి, గుడ్ గవర్నెన్స్ గురించి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా 92 పేజీల బుక్లెట్ విడుదల చేశారు. గత 8 సంవత్సరాల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు. పోలీసింగ్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామన్నారు. క్రైమ్ అనలిటిక్స్, క్రైమ్ డేటా పోర్టల్స్, క్రైమ్ మానిటరింగ్ పోర్టల్స్, ఫీల్డ్ యూనిట్ పోర్టల్స్, ఇన్వెస్టిగేషన్, పోలీస్ పరేడ్ పోర్టల్స్ను ప్రవేశపెట్టామన్నారు యూపీ సీఎం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టే చర్యల గురించి కూడా వివరించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యాప్ ద్వారా ప్రజలకు మరింత సమాచారం అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రజలకు వారి కేసుల స్టేటస్ తెలుస్తుందని అన్నారు.
అలాగే సమన్ల జారీ తదితర అంశాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని వివరించారు. అయితే సీఎం కార్యాలయంలో పనిచేసే అధికారులు బుక్లెట్ విడుదల చేసి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంతలా మెరుగుపడిందో ప్రజలకు తెలియచేయడానికి ముద్రించి ఇవ్వాలని నిర్ణయించిందని, ఇది ముఖ్యమంత్రి ఐడియానే అని చెప్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు అదుపులోకి వచ్చినందువల్లే 2022లో యూపీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని చెప్తున్నారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో అత్యంత కఠినమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఇక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలో బీజేపీ ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. యూపీ అభివృద్ధి పథంలో పురోగతి సాధించడానికి ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలసీనే కారణమని, ఈ క్రెడిట్ అంతా ప్రధానికి దక్కుతుందని అన్నారు. మోదీ ప్రేరణతోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామన్నారు. యూపీ గుడ్ గవర్నెన్స్తో పాటు అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. 2017 కంటే ముందు ఇండియాలో అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా రికార్డుకెక్కింది. జాతీయ అభివృద్ధికి యూపీ అడ్డంకిగా మారిందని అన్నారు. ఇక 2017 కంటే ముందు రాష్ట్రంలో తరచూ అల్లర్లు జరిగేవి. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని అన్నారు. 2017 కంటే ముందు యూపీ పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. యువత ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడేవారు. కుమార్తెలతో పాటు వ్యాపారవేత్తలు యూపీ అంటే సేఫ్ కాదనే నిర్ణయానికి వచ్చారు. ఇక తరచూ అల్లర్ల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు యోగి. తన ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపించిందని అన్నారు. 2017 కంటే ముందు రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైందని అన్నారు. తన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా వ్యవసాయ రంగం జోరందుకుందన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 2016-17లో 5% ఉంటే ప్రస్తుతం 13.5%కి చేరిందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా మెరుగుపడిందన్నారు. తన మొదటి కేబినెట్లో రైతులకు సుమారు 36,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశానని గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో ధాన్యం దిగుబడి గురించి ప్రస్తావించారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 557 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి జరిగితే గత ఏడాది 668 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి జరిగిందని అన్నారు. ధాన్యం దిగుబడిలో 20% వృద్ధి సాధించామన్నారు యోగి. గత 8 సంవత్సరాల నుండి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాష్ట్రం రూపురేఖలను పూర్తిగా మార్చేసిందన్నారు యూపీ సీఎం. ఈరోజు ఉత్తరప్రదేశ్ ప్రతి రంగంలో దూసుకుపోతోందని అన్నారు. జాతీయ అభివృద్ధిలో యూపీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అయితే యోగి బుక్లెట్ గురించి ప్రస్తావిస్తూ సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 8 సంవత్సరాల సంబరాలు ఎందుకని నిలదీశారు. రోజు ఎన్కౌంటర్ కేసులు, రేప్ కేసులు హెడ్లైన్స్లో వస్తున్నందుక అని నిలదీశారు. యోగి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నప్పుడే అదే లక్నోలో ఓ బాలికపై రేప్ జరిగింది. యూపీలోని బలియాలో ఒక బాలిక చేతులు వెనక్కి కట్టి ఉరివేసిన ఘటన చోటు చేసుకుంది. ఇదేనా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అని అఖిలేష్ సోమవారం న్యూఢిల్లీలో పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ యోగి సర్కార్కు చురకలంటించారు. మొత్తానికి యోగి శాంతి భద్రతలను అదుపులోకి తేవడంతో పాటు ఇటు ముగిసిన కుంభమేళాను విజయవంతంగా నిర్వహించినందుకు దేశ ప్రజల నుంచి ప్రశంసలందుకున్నారు అనడంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళుతున్నారని బలంగా నమ్ముతున్నారు.